హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రోగ్రెషన్స్ కి సంబంధించి ఎక్సర్సైజ్ నెంబర్ 6.2 క్వశ్చన్ నెంబర్ 14. డిటర్మైన్ ద ఏపీ whose third term is 16 and the seventh term exceeds the fifth term by 12. అంటే ఈ క్వశ్చన్ లో మనం ఏం చేయాలంటే ఏపీ సిరీస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దీంట్లో ఆ సిరీస్ యొక్క థర్డ్ టర్మ్ వచ్చేసి 16, అదేవిధంగా సెవెంత్ టర్మ్ అనేది ఫిఫ్త్ టర్మ్ కంటే 12 ఎక్కువ ఉంది అనేటువంటి కండిషన్ ఇచ్చాడు. సో ఈ కండిషన్స్ యూజ్ చేసి మనము ఏపీ సిరీస్ అనేది క్యాల్కులేట్ చేయాలి. సో ఫస్ట్ గివెన్ A3 is equal to, that is 16. Third term of the series is 16. So seventh term exceeds the fifth term by 12. That is seventh term is equal to exceeds the fifth term by 12. So this is was given. We have to find AP series, that is solution. A3, third term of the series, we know the nth term is equal to A plus n minus 1 into D. That is A3 is equal to A plus 3 minus 1 into D is equal to 16. That is nothing but A plus 2D is equal to 16. So this is the first equation. Second equation, we have A7 is equal to A5 plus 12. What is the meaning of A7? A plus 7 minus 1 into D. That is equal to A plus 5 minus 1 into D plus 12. So ఇక్కడ 5 plus 7 లో నుంచి 1 తీసేస్తే 6 వస్తుంది. ఇక్కడ చూడండి, A plus 5 లో నుంచి 1 తీసేస్తే 4 వస్తుంది. 4 into D 4D, 6 into D 6D ఇక్కడ. సో నెక్స్ట్ స్టెప్ లో సో చూడండి, we have A plus 6D is equal to A plus 4D plus 12 ఉంది ఇక్కడ మనకి. సో ఏని డిని లెఫ్ట్ సైడ్ తెచ్చేసుకోండి. A plus 6D minus A minus 4D is equal to 12. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సల్. 6D లో నుంచి 4D తీసేస్తే 2D వస్తుంది. 2D is equal to 12. D is nothing but 12 by 2. That is nothing but 6. 2 1 time, 2 6 times. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ వాల్యూ కావాలి కాబట్టి ఈ డి వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లస్ 2D is equal to 16 కదా. A plus 2 into 6, that is A plus 12 is equal to 16. A is equal to 16 minus 12. That is nothing but 4. Therefore, first term, that is A1 is equal to A is equal to 4. Second term, A2 is nothing but A plus D. That is 4 plus 6. That is nothing but 10. Third term, A plus 2D. That is A value is nothing but 4 plus 2 times 6. That is nothing but 4 plus 12. That is nothing but 16. Therefore, AP series is A value 4. 4 plus 6. Difference is 6 now. 4 plus 6 is 10. 10 plus 6 is nothing but 16. 16 plus 6 is nothing but 22, and so on. So this is our AP series. So just first term తెలుస్తే నెక్స్ట్ టర్మ్ ఎలా తెలుస్తుంది అంటే డిఫరెన్స్ ని ఫస్ట్ టర్మ్ కి యాడ్ చేస్తే సెకండ్ టర్మ్ వస్తుంది. అదే డిఫరెన్స్ ని సెకండ్ టర్మ్ కి యాడ్ చేస్తే థర్డ్ టర్మ్ వస్తుంది. అదే థర్డ్ టర్మ్ కి నెక్స్ట్ అదే డిఫరెన్స్ యాడ్ చేస్తే ఫోర్త్ టర్మ్ వస్తుంది. ఆ విధంగా సిరీస్ అనేది
వస్తుంది. సో ఈ క్వశ్చన్ లో అడిగింది అదే. సో ఈ రెండు కండిషన్స్ ఇచ్చేసి ఏపీ సిరీస్ ఏమవుతుంది అది క్యాల్కులేట్ చేయండి అనేది క్వశ్చన్ అడిగాడు. సో ఈ విధంగా చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్.